హాయ్ అండి. ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్లో చూశారు కదా, తాతయ్య సంవత్సరికానికి ఇల్లంతా డీప్ క్లీన్ చేస్తున్నామనేసి. ఆ వీడియో అప్లోడ్ చేసి కూడా ఆల్రెడీ 3 days అయిపోయింది. అస్సలు టైం కుదరట్లేదు వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. చాలా ట్రై చేస్తున్నాను కొత్త కొత్త వీడియోస్ తీయడానికి, బట్ తీస్తున్నాను కానీ పోస్ట్ చేయడానికి అస్సలు టైం ఉండట్లేదు. ఇంకా తాతయ్య సంవత్సరికం రోజు డాడీ చేత అయితే పూజ చేయిస్తున్నారు. పంతులు గారు వచ్చారనమాట. సో ఈ పూజలో కొంచెం ఫుల్ జోక్స్ అన్నమాట, కామెడీ. ఎందుకంటే మా డాడీకి మంత్రాలు పలకడం అస్సలు రాలేదు. నేను పలకనరా బాబు అంటుంటే పంతులు మాత్రం అస్సలు వినట్లేదు. మీరు చదవాల్సిందే ఖచ్చితంగా అంటుంటే డాడీ నవ్వుతున్నారనమాట. కొన్ని శాస్త్రాలు ఉన్నాయి, మీరు అన్ని పదాలు పలకక్కర్లేదు, కొన్ని నేను చదువుతాను, నేను చదవమన్నవి మాత్రమే కంపల్సరీ మీరు చదవాలి, స్లోగా చెప్పి మీ చేత పలికిస్తాను అని చెప్పాడనమాట. సో అలా జరుగుతున్నాయి పూజ అంతా. మా మదర్ వచ్చేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి స్టార్ట్ చేసింది ఈ మొత్తం ఐటమ్స్ అన్నిటినీ కంప్లీట్ చేయడానికి. రసం, పప్పు, సాంబార్ అన్నీ తనే చేసింది. తనే దగ్గరుండి మొత్తం అక్కడ కూర్చునింది అనమాట. 3 o'clockకి లేచి స్నానం చేసేసింది. ఇంకా అక్కడే కూర్చొని మొత్తం పొంగల్తో సహా అన్ని ఐటమ్స్ 10 o'clock కల్లా కంప్లీట్ చేసేసింది. అంటే వడ కూడా ప్రిపేర్ చేసింది అనమాట. సో ఈ అన్ని ఐటమ్స్ కొద్దిగా తీసుకొని ఫస్ట్ తాతయ్యకి పెట్టాలన్నమాట. అంటే పూజారి ఏం చెప్పాడంటే, మీకు ఈ రోజు నుంచి మీ పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుడితో సమానము. సో వాళ్ళకి మనం ముందు ప్రసాదంగా సమర్పించాలి. దాని తర్వాత అక్కడ పూజలో పెట్టిన ప్రసాదం ఏదైతే ఉందో అది ఇంట్లో వాళ్ళందరూ కొద్దిగా తినాలి అని చెప్పారు. అందుకని మమ్మీ కొద్దిగా తీసి అందరికీ పంచిందనమాట. అంటే ఫస్ట్ కొద్దిగా తీసి తాతయ్య ముందు పెట్టారు. అది అంటే జల్దీలో కలుపుతాం అని అంటారనమాట. అలా కలిపేసి వస్తారు, మిగతాది మేము ప్రసాదంగా తినాలన్నమాట. అది యాక్చువల్గా ఇది నా అవుట్ఫిట్ ఆ రోజు నేను వేసుకునింది. సో అదనమాట. నెక్స్ట్ ఏం జరిగిందో నెక్స్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.